భారీ సిక్స్లు, అద్భుతమైన క్యాచ్లు, ఎన్నో మలుపులు, మరెన్నో రికార్డులు. ఉత్కంఠభరితంగా ఇన్ని రోజులు వినోదం పంచిన వన్డే వరల్డ్ కప్ అసలు సిసలు సమరానికి సిద్ధమైంది. ప్రపంచ కప్లో ఇప్పటివరకు ఆడిన మ్యాచ్లు ఒక లెక్కైతే ఇప్పటి నుంచి ఆడే మ్యాచ్లు ఒక లెక్క. రేపటి నుంచి జరిగే నాకౌట్ పోరు మెగా టోర్నీని మరో దశకు తీసుకెళ్లనుంది. టీ20 వరల్డ్ కప్ లో సెమీఫైనల్ పోరు జరగనుంది. ఇప్పటి వరకు అమీతుమీ తేల్చుకున్న జట్లు ఫైనల్ కు చేరేందుకు ఒక్క అడుగు దూరంలో నిలిచాయి. గ్రూప్ 1 నుంచి భారత్, ఆఫ్ఘనిస్తాన్, గ్రూప్ 2 నుంచి సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్ జట్లు సెమీఫైనల్ కు అర్హత సాధించాయి. తొలి సెమీఫైనల్లో సౌత్ ఆఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ తలపనుండగా రెండో సెమీఫైనల్లో టీమిండియా, ఇంగ్లాండ్ జట్లు ఢీకొంటాయి. ఒకవైపు వరుస విజయాలతో జైత్రయాత్ర కొనసాగిస్తున్న రోహిత్ సేన రోడ్ టు ఫైనల్ కు రెడీ అయింది. ప్రొవిడెన్స్ స్టేడియం వేదికగా టీమిండియా ఇంగ్లాండ్ తలపడనుంది. గత సెమీస్ లో ఓడించిన ఇంగ్లాండ్ పై గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా భావిస్తోంది. మరోవైపు పసికూనగా భావించే ఆఫ్ఘాన్ సంచలన ప్రదర్శనతో తొలిసారిగా సెమీస్ కు చేరి చరిత్ర సృష్టించింది. సెమీస్ లో సఫారీ జట్టును ఎదుర్కోబోతోంది. ఈ మ్యాచ్ లో ఎవరు పైచేయి సాధిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. రెండు జట్లలో ఏది గెలిచినా తొలిసారి ఫైనల్ కు చేరుతుంది. మొత్తంగా ఈసారి సెమీఫైనల్స్ పోరు హోరాహోరీగానే సాగడం ఖాయం. అయితే వరల్డ్ కప్ సెమీఫైనల్స్ కు వర్షం ముంపు పొంచి ఉంది. షెడ్యూల్ ప్రకారం భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగే రెండో సెమీఫైనల్ మ్యాచ్ కు రిజర్వ్ డే లేదు. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ పూర్తిగా రద్దయితే సూపర్ 8 దశలో టాపర్ గా ఉన్న కారణంగా టీమిండియా ఫైనల్ చేరుతుంది. ఒకవేళ మ్యాచ్ స్టార్ట్ అయి వర్షం కారణంగా ఆగిపోతే ఫలితం తేలేందుకు 250 నిమిషాల అదనపు సమయం ఉంటుంది. ఇక్కడ కూడా ఫలితం తేలకపోతే డక్వర్ లూయిస్ పద్ధతిలో ఫలితాన్ని నిర్ధారిస్తారు. మరోవైపు సౌత్ ఆఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ట్రినిడాడ్ వేదికగా జరిగే తొలి సెమీఫైనల్ మ్యాచ్ కు కూడా వర్షం ముంపు పొంచి ఉంది. అయితే ఈ మ్యాచ్ కు రిజర్వ్ డే ఉండడంతో 100% ఫలితం తేలే అవకాశం ఉంది.